హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కొబ్బరికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సాధారణంగా మనం కొబ్బరికాయలను దేవుని కొట్టడానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి రేటు చాలా తక్కువగా ఉందని ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇంట్లో చెట్లు ఉన్నా, తోటలో చెట్లు ఉన్నా కూడా కొబ్బరికాయలు ఎక్కువగానే ఉంటాయి. కొబ్బరికాయలతో పచ్చడి, కూర వంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అయితే కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలో చాలామందికి తెలియదు. కొబ్బరికాయలను సరైన విధంగా పెట్టకపోతే తొందరగా పాడైపోతాయి. అందువల్ల కొబ్బరికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే చిన్న సింపుల్ చిట్కా పాటిస్తే సరిపోతుంది. కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సులువుగా పాటించవచ్చు. అలాగే దాదాపుగా కొబ్బరికాయ తెచ్చుకున్నాక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ చిట్కాని పాటించండి. మనం కొబ్బరికాయలను తెచ్చుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత కొబ్బరికాయని ఈ విధంగా పడుకోబెట్టకూడదు. ఇలా పెడితే తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా నిలబెట్టి ఉంచాలి. గోడకి ఆంచి పెట్టవచ్చు, లేదా ఒక ట్రే అటువంటి వాటిల్లో కూడా ఇలా నిలబెట్టవచ్చు. లేకపోతే ఒక కప్పులో ఈ విధంగా నిలబెట్టి పెట్టవచ్చు. ఇలా పెట్టిన కాయ నిల్వ ఉంటుంది. కాకపోతే పడుకోబెట్టి ఉంచకుండా నిలబెట్టి ఉంచాలి. అలా ఉంచినప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరికాయ తడి లేకుండా శుభ్రంగా తుడిచేయాలి. చూసారుగా, కొబ్బరికాయ నిల్వ ఉండడానికి ఈ చిట్కా ఎంత సులువుగా ఉందో మీరు కూడా పాటించి కొబ్బరికాయలు నిల్వ ఉంచుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.